గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి జన్మవృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఏతత్ కంసాయ భగవాన్ శశంసాభ్యేత్య నారదః భూమేర్భారాయమాణానాం దైత్యానాంచ వధోద్యమం. వసుదేవుడు మాటకు నిలబడి మొదటి పుత్రుడిని తీసుకొచ్చి కంసునికి అప్పచెబితే అంతటి కఠినాత్ముడైనటువంటి కంసుడు కూడా ఈ మొదటి పుత్రుని వల్ల నాకు ఏ విధమైన అపకారము లేదు, తీసుకుని వెళ్ళు అని వసుదేవుణ్ణి పంపించి వేశాడు. ఆ తరువాత నారద మహర్షి వచ్చారు కంసుడి దగ్గరికి. వచ్చి, ఏమి కంస, నీ చుట్టూ ఉన్నటువంటి యదువంశీలంతా ఎవరనుకుంటున్నావు? వీళ్ళంతా దేవతాంశలే, దేవతలే ఇక్కడ ఈ యదువంశంలో జన్మించారు. దేనికో తెలుసా? ఈ రాజుల రూపంలో ఉన్నటువంటి, క్షత్రియుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించటం కోసం. నీవు ఒక ఉత్తమమైనటువంటి అసురుడవే, కాలనేమి అనే పేరు కలిగినటువంటి రాక్షసుడవు. నీ చుట్టూ పరివారంగా ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది దేవతలు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ బావగారైనటువంటి ఆ వసుదేవుడు కానీ, ఆ దేవకి కానీ, నందవ్రజంలో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళంతా గోపాలకులు గోపికలు, వీళ్ళంతా దేవతల యొక్క అంశలే. ఇది అసురులందరినీ సంహరించటం కోసం పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఉపాయము అని చెప్పారు. ఋషేర్ వినిర్గమే కంసః యదూన్మత్వా సురానితి దేవక్యా గర్భసంభూతం విష్ణుంచ స్వవధం ప్రతి. ఈ విశేషాలన్నీ చెప్పి నారద మహర్షి వెళ్ళిపోగానే ఆ కంసునికి అసురత్వం అనేది మనస్సులో నుంచి బయటకు వచ్చింది. నేను మానవ మాతృని అనుకున్నాను, కాదు కాదు, నేను గొప్ప అసురుణ్ణి అన్నమాట. కాబట్టి నేను ఆ లక్షణాలతో కదా ఉండాలి అని ఆలోచన చేసి ఈ యదువంశీయులైన వాళ్ళందరినీ, బంధువులైన వాళ్ళందరినీ కూడా శత్రువులుగానే ఆలోచించడం ప్రారంభించాడు. దేవకీదేవి గర్భంలో శ్రీ మహావిష్ణువే అవతరిస్తాడు దేవకీ వసుదేవులకు పుత్రునిగా. ఆయన ఎప్పుడైనా అవతరించవచ్చు. శ్రీ మహావిష్ణువు అంటే మాయావి కదా, నన్ను సంహరించడానికి ఎప్పుడైనా అవతరించవచ్చు అనేటువంటి భీతి బయలుదేరింది. దేవకీం వసుదేవంచ నిగృహ్య నిగడైర్గృహే జాత జాత మహన్ పుత్రం తయోరజన శంకయ. దేవకీ వసుదేవుల్ని ఇద్దరినీ తీసుకుని వచ్చి కారాగారంలో బంధించాడు. నిగడైహి, సంకెళ్ళు వేసి మరీ బంధించాడు. జాత జాత మహన్ పుత్రం, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా చంపేశాడు. అంతకుముందేమో ఏం పర్వాలేదు, ఈ పుత్రుని వల్ల నాకేం అపకారం లేదు ఓ వసుదేవ, ఇతడు నీ మొదటి పుత్రుడే కదా అన్నటువంటి పెద్ద మనిషి ఎప్పుడైతే నారద మహర్షి వచ్చి విశేషాలన్నీ వివరించారో వెంటనే అతనిలో వేరే ఆలోచన ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు ఎలాగైనా అవతరించవచ్చు, నమ్మడానికి లేదు అని ఆలోచన చేసి దేవకీ వసుదేవులిద్దరినీ బంధించి వారికి జన్మించిన పుత్రులను వరుసగా 6గురిని వెంటనే పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా సంహరించేశాడు. తయో అజన శంకయ, పుట్టుకలేని శ్రీ మహావిష్ణువే తనని చంపడానికి పుడుతున్నాడు అనేటువంటి శంకతో ఎవరిని చూచినా శ్రీ మహావిష్ణువుగానే భావిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఏ రూపంలో, ఏ పుత్రుని రూపంలో వస్తాడో తెలియదు. 8వ గర్భము, 8వ పుత్రుడు అని అశరీరవాణి చెప్పినప్పటికీ నారద మహర్షి చెప్పినటువంటి మాటల వల్ల కంసునిలో ఒక రకమైనటువంటి భయం పెరిగిపోయింది. మాతరం పితరం భ్రాతॄన్ సర్వాంశ్చ సుహృదస్తథా ఘనంతి హ్యసుతృపో లుబ్ధా రాజానః ప్రాయశో భువి. భోగలాలసులై
ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్నే తమ ఆనందంగా మలుచుకునేటువంటి వాళ్ళు, పరుల ప్రాణాలతో తమ ప్రాణాలను రక్షించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే నీచులైన వాళ్ళు ఉంటారో వాళ్లకు వీళ్ళు మా బంధువులు, వీళ్ళు అయిన వాళ్ళు అనేటువంటి పాశాలు కూడా ఏమీ ఉండవు. ఎవరినైనా కూడా హింసించేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళు సుఖపడటం, వాళ్ళు ఆనందించటం, వాళ్ళ దేహాన్ని సంరక్షించుకోవటం. స్వార్థపరులు కాబట్టి అయ్యో ఈవిడ చెల్లెలు కదా, ఆయన బావగారు కదా, ఈయన తండ్రి కదా అనేటువంటి ప్రేమాభిమానాలు ఏమాత్రమూ ఉండవు. మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ్చ సుహృదస్తథా. తల్లైనా తండ్రైనా సోదరులైనా స్నేహితులైన ఎవరినైనా కూడా తమ సంతోషం కోసం, తమ భోగాల కోసం, తమ ప్రాణరక్షణ కోసం లోభిలాగా ప్రవర్తిస్తూ ఈ క్షత్రియులు ఎవరినైనా సంహరిస్తారు ఈ భూమి యందు తరచుగా అని చెబుతున్నారు. ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్విష్ణునాహతం మహాసురం కాలనేమిం యదుభిః సహ వ్యరుధ్యత. ఇప్పుడైతే నేను కంసుడిగా పుట్టాను, కానీ పూర్వం నేను జన్మలో కాలనేమి అనేటువంటి గొప్ప రాక్షసుణ్ణి నేను. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నన్ను సంహరించాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు నాకు పరమ విరోధి. ఆయనకు సంబంధించిన వాళ్ళు పరివారం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు విరోధులే. ఇప్పుడు యదువంశంలో జన్మించిన వాళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతోనే దేవతలందరూ యదువంశంలో మానవ రూపంలో పుట్టారు. కాబట్టి ఈ బంధువులు స్నేహితులుగా కనిపిస్తున్న నా చుట్టూ ఉన్న పరివారం అంతా దాదాపు అందరూ దేవతలే, నా శత్రువులే అని ఆలోచన చేసి సహా వ్యరుధ్యత, వాళ్లతో విరోధాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా కంసునికి ఏమనిపిస్తోంది, నేను కంసనామంతో ఉన్నప్పటికీ మానవ మాతృని కాదు, నేను కాలనేమి అనేటువంటి అసురుణ్ణి అనేటువంటి భావన కూడా కలిగింది. ఉగ్రసేనంచ పితరం యదుభోజాంధకాధిపం స్వయం నిగృహ్య బుభుజే శూరసేనాన్ మహాబల. తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుల వారిని కూడా బంధించేశాడు. ఉగ్రసేనుడు ఎంతటివాడు, యదు భోజ అంధక ఇత్యాదిగా కలిగినటువంటి ఈ యదువంశీయులందరికీ కూడా రాజైనటువంటి ఉగ్రసేనుల వారిని కూడా తన తండ్రిని, ఈయన కూడా దైవాంశయే అనే భావన చేసి ఆయన్ని బంధించి స్వయం నిగృహ్య, తానే స్వయంగా బంధించి కారాగారంలో పెట్టి ఇక ఈ శూరసేన దేశములన్నింటినీ తానే అనుభవించటం, పరిపాలించటం ప్రారంభించాడు కంసుడు. ఇక్కడితో మనం ఈ దశమస్కంధంలో మొదటి అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత ప్రలంబక చాణూర తృణావర్త మహాశనైః ముష్టికారిష్ట ద్వివిధ పూతనా కేసిధేనుకైః. ఇక తన వర్గం వారెవరున్నారు, అసురులని వెతుక్కున్నాడు. ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు ఇత్యాదిగా కలిగిన రాక్షస వీరులు, పూతన, కేసి, ధేనుకాసురుడు ఇత్యాదిగా కలిగినటువంటి రాక్షసులందరినీ సమీకరించి వాళ్లతో ఏ విధంగా మనం ఈ యదువంశంలో ఉద్భవించినటువంటి ఈ దేవతా స్వరూపాలే వీళ్ళందరినీ ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఉపాయం చేయటం ప్రారంభించాడు. అన్యైశ్చ అసుర భూపాలైః బాణభౌమాదిభిర్యుతః. ఇంకా చాలామంది రాక్షస వీరులు భూపాలులుగా జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు అంటే బాణుడు, భౌముడు ఇత్యాదిగా కలిగిన వాళ్ళు. వాళ్లే కాకుండా యదూనాం కదనంచక్రే బలీమాగధ సంశ్రయః, జరాసంధుడు ఇత్యాదిగా కలిగినటువంటి దుష్టులతో కలిసి యదువంశీయులైనటువంటి వాళ్ళనే విరోధించటం ప్రారంభించాడు ఆ కంసుడు. వాళ్లతో యుద్ధం ప్రకటించాడు, కలహిస్తూ ఉన్నాడు. తే పీడితా నివివిషుః కురు పాంచాల కేకయాన్ సాల్వాన్ విదర్భాన్ నిషధాన్ విదేహాన్ కోసలానపి. ఆ కంసుని చేత పీడింపబడినటువంటి ఆ యదువంశంలో ఉన్న వాళ్ళంతా భయపడిపోయారు. చాలామంది ఏదన్నా మాట వ్యతిరేకం చెబితే చాలు వాళ్ళని సంహరించటమే, వేరే మార్గం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు కఠినంగా కంసుడు. అతనికి భయపడిపోయినటువంటి వీళ్ళంతా కురు, పాంచాల, కేకయ, సాల్వ, విదర్భ, నిషధ, విదేహ ఇత్యాదిగా కలిగిన కోసలములు అనబడేటువంటి ప్రాంతాలకు వెళ్ళి, దేశాలకు వెళ్ళి తలదాచుకున్నారు ఈ యదువీరులంతా కూడా. కొంతమంది ఏం చేస్తారు, ఎంత కష్టమైనా ఇతనితో పాటే ఉండాలి అని
అతని మాటను అంగీకరించినట్లుగా అతన్నే అనుసరిస్తూ గత్యంతరం లేక అతని ఆజ్ఞని పరిపాలిస్తూ ఉన్నారు. ఏకే తమనురుంధానాః జ్ఞాతయః పర్యుపాసతే. ఏం చేయాలో పాలుపోక శక్తిహీనులై అతని మాట కాదంటే ఏం చేస్తాడో అనేటువంటి భీతితో ఎక్కడికి వెళ్ళలేక ఆ కంసుణ్ణే అనుసరిస్తూ అతని ఆజ్ఞలను పరిపాలిస్తూ ఉన్నారు ఇంకొంతమంది అతని బంధువులైనటువంటి ఆ యదువంశీయులు. హతేషు షట్సు బాలేషు దేవక్యాః ఔగ్రసేనిన సప్తమో వైష్ణవంధామయమనంతం ప్రచక్షతే. ఈ విధంగా దేవకీ వసుదేవులకు జన్మించినటువంటి 6 పుత్రుల్ని వరుసగా పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా సంహరించేశాడు కంసుడు. ఆ తరువాత 7వదైనటువంటి విష్ణు సంబంధమైన కళ, అతన్నే అనంతుడు అని కూడా పిలుస్తారు. ఆ అనంతుడే 7వ గర్భంగా దేవకీదేవి యొక్క ఉదరంలో ప్రవేశించాడు. దేవకీ వసుదేవులకు ఆ అనంతుడే విష్ణు సంబంధమైన కళయే పుత్రునిగా జన్మించబోతూ ఉన్నాడు. దేవకీదేవి గర్భాన్ని ధరించింది, 7వ గర్భాన్ని. ఆ గర్భంలో ఉన్నవారెవరు అంటే సాక్షాత్తు అనంతుడే, ఆదిశేషుడే. గర్భో బభూవ దేవక్యాః హర్షశోక వివర్ధనః. ఆమె ఆ గర్భాన్ని ధరించిన తరువాత దేవకీ వసుదేవులకు 2 రకాలైన భావాలు కలిగినాయి. ఒకటి ఆనందము, రెండోది దుఃఖము. సంతానం కలగబోతోందనేది హర్షం, ఆనందము. అయ్యో, ఇప్పుడు ఈ గర్భాన్ని ధరించిన తర్వాత ఈ పుట్టబోయే పుత్రుణ్ణి కూడా ఆ కంసుడు సంహరిస్తాడు కదా, ఎలా తప్పించుకోవటం అనేటువంటి ఆలోచనతో భయంతో కలిగినటువంటి శోకం. ఈ సంతోషంతోనూ శోకంతోనూ ఆ దంపతులు బాధపడుతూ ఉన్నారు. భగవానపి విశ్వాత్మ విదిత్వా కంసజం భయం యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్. భగవానుడు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఈ కంసుడు ఈ యదువంశంలో జన్మించిన వాళ్ళందరినీ సంహరిస్తూ వస్తున్నాడు, ఎవరిని బ్రతకనివ్వటం లేదు అని. తన వాళ్లకు తానే దిక్కు, యదూనాం నిజనాథానాం, తననే నాథునిగా పరమాత్మగా కొలిచేటువంటి వాళ్ళు ఆ యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళు. తననే నాథునిగా భావిస్తున్నారు కాబట్టి వారిని రక్షించేటువంటి బాధ్యత తనదే అని భావించినటువంటి పరమాత్మ విదిత్వా కంసజం భయం, కంసుని వల్ల వారికి కలిగినటువంటి భయాన్ని తెలుసుకుని యోగమాయాం సమాదిశతు, యోగమాయను ఆదేశించాడు. గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభిరలంకృతం రోహిణీ వసుదేవస్య భార్య ఆస్తే నందగోకులే అన్యాశ్చ కంస సంవిఘ్నాః వివరేషు వసంతి. ఓ యోగమాయ అని పిలిచి, ఓ దేవి, నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి అంటే నందవ్రజానికి వెళ్ళు. అక్కడ గోపకులు గోపికలు వీళ్ళంతా కూడా ఉన్నారు. రోహిణి వసుదేవస్య భార్య ఆస్తే నంద గోకులే. ఈ కంసునికి భయపడినటువంటి వసుదేవుని యొక్క భార్యలు పరివారం కొంతమంది నందవ్రజంలో తలదాచుకున్నారు. వారిలో వసుదేవుని పత్ని రోహిణి అనే పేరు కలిగిన పత్ని కూడా ఆ గోకులంలోనే ఉన్నది. ఆమె కాదు, అన్యాశ్చ కంస సంవిఘ్నాః వివరేషు వసంతి. వీళ్లే కాకుండా ఇంకా ఎంతోమంది వసుదేవుని భార్యలు, వీళ్ళందరూ ఆ గోకులంలోనే తలదాచుకున్నారు. బంధువులు కూడా అనేక రకాలైన రహస్య స్థావరాల్లో కూడా జీవిస్తూ ఉన్నారు గోకులంలోనే కాకుండా. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చెయ్యాలంటే యోగమాయ, దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామ మామకం తత్సన్నికృష్య రోహిణ్యాః ఉదరే సన్నివేశయ. దేవకీదేవి గర్భంలో ఇప్పుడు నా కళ అయినటువంటి అనంతుడున్నాడు. ఆ గర్భంలో ఆ గర్భాన్ని వెలికి తీసి ఆకర్షించి నువ్వేం చెయ్యాలంటే, ఆ గర్భం ఎవరు అంటే శేషుడు అనే పేరు కలిగినటువంటి ఆ కళ, నా కళ, అతడే ఆ దేవకి యొక్క గర్భంలో ఉన్నాడు. ఆమె ఉదరం నుంచి నా కళను నీవు వెలికి తీసి ఆకర్షించి ఆ శేషుణ్ణి బయటికి తీసి తత్సన్నికృష్య రోహిణ్యాః ఉదరే సన్నివేశయ. ఈ దేవకీ గర్భం నుంచి తీసినటువంటి ఈ శేషుడనేటువంటి కళను తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి వసుదేవుని భార్య అయినటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు అని
యోగమాయకు ఆదేశాన్ని ఇచ్చాడు. తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ. దేవకీదేవి గర్భమునందున్నటువంటి ఆ అనంతుణ్ణి ఆకర్షించి వెలికి తీసి నందవ్రజానికి తీసుకుని వెళ్ళి అక్కడ రోహిణి అనే పేరు కలిగిన వసుదేవుని భార్య ఉన్నది, ఆమె గర్భంలో ప్రవేశపెట్టని చెప్పాడు. అథాహమంశ భాగేన దేవక్యాః పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. ఆ పని నువ్వు చేసిన తరువాత నేను మరల నా సంపూర్ణమైనటువంటి అంశతో సమస్తమైనటువంటి శక్తులతో ఆ దేవకీ గర్భంలో ప్రవేశిస్తాను. అథాహం అంశభాగేన పరిపూర్ణమైనటువంటి నా రూపంతో సమస్తమైనటువంటి శక్తులతో నేను ఆ దేవకీదేవి గర్భంలో తరువాత ప్రవేశించి దేవకీ పుత్రునిగా నేను జన్మిస్తాను. నువ్వు కూడా త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. ఓ యోగమాయ, నీవు గోకులంలో ఉన్నటువంటి నందుని యొక్క పత్ని అయినటువంటి యశోదాదేవికి నీవు పుత్రికగా జన్మించగలవు. ఇది జరగబోయేటువంటి మహత్తరమైన కార్యక్రమం అని జరగవలసినటువంటి విధి విధానాలన్నీ యోగమాయకు తెలియజేశారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామ వరేశ్వరీం ధూపోపహార బలిభిః సర్వకామ వరప్రదాం. నిన్ను ఓ యోగమాయ సమస్తమైన జనులు కూడా ఇకపై పూజిస్తారు చక్కగా. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం, నిన్ను చక్కగా పూజిస్తూ ఉంటారు. సమస్తమైన కోరికలు ఇచ్చేటువంటి దానివిగా నీవు ప్రసిద్ధి చెందుతావు. లోకంలో ఏ మానవులైనా తమ కోరికలు తీరాలంటే నిన్నే అర్చిస్తారు. ధూపోపహార బలిభిః సర్వకామ వరప్రద. ధూపదీప నైవేద్యములతో పూజలతో సమస్తమైన కోరికలను తీర్చేటువంటి వరప్రదాయినిగా నిన్ను మానవులందరూ కూడా అర్చిస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియజేస్తున్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైన అవతారంతో పరిపూర్ణమైన అంశాలతో అవతరిస్తాను అని చెప్పటం అంటే, శ్రీకృష్ణునిగా అవతరించటం అంటే అర్థం ఏమిటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడంటే సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపమే, ఘటన సమర్థుడు అని అర్థం. అంశభాగేన బ్రహ్మాది స్తంభ పర్యంతం, బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి ఈ సమస్తమైన సృష్టిలో ఉన్నటువంటి స్వరూపాలన్నీ ఆ పరమాత్ముడే అయి ఉన్నాడు. అలాంటి పరమాత్మ తన పరిపూర్ణమైనటువంటి శక్తులతో, జ్ఞానైశ్వర్య బలములు ఇత్యాదిగా కలిగినటువంటి చక్కని శక్తులతో, అదేవిధంగా భక్తులకు కావలసినటువంటి కరుణ వాత్సల్యము, ఎప్పుడు ఎవరు పిలిచినా పలికేటువంటి ఒక సులభమైన దివ్యమైనటువంటి స్వరూపంతో మానవునిగా అవతరిస్తున్నాడు. అది మానవుని రూపమే కానీ పరిపూర్ణమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమే సంపూర్ణమైనటువంటి అంశతో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తోంది అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఓ యోగమాయ, నిన్ను జనులందరూ కూడా పూజిస్తారు. నామధేయాన్ని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ. అదేవిధంగా ఓ యోగమాయ, శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు యోగమాయతో, నిన్ను అనేక పేర్లతో కొలుస్తారు, పిలుస్తారు, పూజిస్తారు. దుర్గా అంటారు, భద్రకాళి అని పిలుస్తారు, విజయ అంటారు, వైష్ణవి అని పిలుస్తారు. ఇలా అనేక రకములైన చక్కని పేర్లతో నిన్ను పిలుస్తారు. దుర్గా అంటే కష్టాలన్నీ పోగొట్టేటువంటి తల్లి, మమ్మల్ని రక్షించు అని నిన్ను అర్చిస్తారు. అలాగే భద్రకాళి, మంగళములనిచ్చేటువంటి ఓ తల్లి, మమ్మల్ని అనుగ్రహించని. అలాగే విజయ, విజయములనిచ్చేటువంటి ఓ తల్లి, రక్షించు అని. అలాగే వైష్ణవి, నీవు విష్ణు సంబంధమైన శక్తివి అనేటువంటి భావనతో కూడా ప్రజలు నిన్ను కొలుస్తూ ఉంటారు. కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీ శాని శారదేత్యంబికేతి చ. భూలోకానికి ఆనందాన్ని కలిగించటానికే నీవు అవతరించావమ్మా అని ప్రజలు నిన్ను కొలుస్తారు. అదేవిధంగా దుష్టులందరినీ సంహరించేటువంటి శక్తి స్వరూపిణిగా నిన్ను ఆరాధన చేస్తారు. భక్తులందరినీ ఆకర్షించి కోరిన వరాలు ఇచ్చేటువంటి తల్లిగా నిన్ను కొలుస్తారు. మధువంశంలో జన్మించినటువంటి దానిగా నిన్ను మాధవి అనే పేరుతో కూడా చక్కగా పిలుస్తారు.
అలాగే కన్యక అని, మాయాస్వరూపిణివని, నారాయణి అని, ఈశాని అని, అలాగే శారద, అంబిక ఇత్యాది పేర్లతో చక్కగా నిన్ను కొలుస్తారు అని శ్రీ మహావిష్ణువు యోగమాయతో చెబుతున్నారు. గర్భ సంకర్షణాత్ తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుచ్ఛ్రయాత్. మరి దేవకీదేవి గర్భం నుంచి ఆకర్షించి ఈ యోగమాయ నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టింది కాబట్టి ఆ విష్ణు సంబంధమైన కళను, అనంతుణ్ణి ఈ విధంగా ఒక గర్భం నుంచి మరొక గర్భంలో యోగమాయ చేత ప్రవేశింపజేయబడటం ద్వారా ఆయన ఏమని పిలిచారు అనంతుణ్ణి అని అంటే సంకర్షణుడు అని పిలుస్తారని కూడా పరమాత్మ చెబుతున్నారు. అందరినీ ఆనందింపజేసే లక్షణం కలిగిన వాడు కాబట్టి రాముడని పిలుస్తారు. లోకరమణాత్, లోకాలన్నింటినీ ఆనందింపజేసేటువంటి వాడు కాబట్టి రాముడు అన్నారు. బలం బలవదుచ్ఛ్రయాత్, బలవంతులైనటువంటి వాళ్ళల్లో ఈయన అగ్రేసరుడు కాబట్టి ఈయన్ని బలుడు అని కూడా పిలుస్తారు, అంటే బలరాముడు అని కూడా పిలుస్తారని చెబుతున్నారు స్వామి. గర్భ సంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుచ్ఛ్రయాత్. బలవంతులలో శ్రేష్ఠుడు కాబట్టి ఆయన బలరాముడు అవుతాడు. సందిష్టైవం భగవతా తథేత్యోమితి తద్వచః ప్రతిగృహ్య పరిక్రమ్య గాంగతా తత్తథా అకరోత్. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత తెలియజేయబడినటువంటి ఆ యోగమాయ అక్కడి నుంచి బయలుదేరి అలాగే స్వామి అని శ్రీ మహావిష్ణువుతో చెప్పి తథేత్యోమితి తద్వచః, అలాగే స్వామి, ఓం అంటే అలాగే అని చెప్పి ప్రతిగృహ్య పరిక్రమ్య, ఆ వచనాలన్నింటినీ స్వీకరించి పరిక్రమ్య శ్రీ మహావిష్ణువునకు ప్రదక్షిణం చేసి గాంగత తత్తథా అకరోత్, భూమిని చేరుకుని శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే ఆదేశించారో ఆ పనినంతటినీ సక్రమంగా చక్కగా నిర్వహించింది యోగమాయ. గర్భే ప్రణీతే దేవక్యాః రోహిణీం యోగ నిద్రయ అహో విశ్రంసితో గర్భః ఇతి పౌరా విచుక్రుషు. యోగమాయ ప్రభావం వల్ల దేవకీదేవి గర్భం నుంచి ఆ అనంతుడు ఎప్పుడైతే లేకుండా ఉన్నాడో, అంటే యోగమాయ ఆ దేవకీదేవి గర్భం నుంచి ఆకర్షించినటువంటి ఆ అనంతుణ్ణి తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది కాబట్టి దేవకీదేవి 7వ గర్భం అనేది లేకుండా పోయింది, జారిపోయింది అని సమస్తమైన ప్రజలు కూడా అనుకున్నారు. అహో విశ్రంసితో గర్భ, 7వ గర్భం లేకుండా పోయింది దేవకీదేవికి, అయ్యో అనుకున్నారు అందరూ. ఇతి పౌరా విచికృషు భగవానపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః ఆవివేశాంశ భాగేన మన ఆనకదుందుభేః. ఆ తరువాత అష్టమ గర్భంగా దేవకీ వసుదేవులకు శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నాడని చెప్పి భగవానపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః, భక్తులందరికీ భయం లేకుండా మంగళములను కలిగించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ అంశభాగేన ఆవివేశ ఆనకదుందుభేః మనః, ఆనకదుందుభేః వసుదేవుని యొక్క మనస్సునందు ఆవేశించాడు, ప్రవేశించాడు, ఆయన మనస్సులో అవతరించాడు. అంశభాగేన పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ తన స్వరూపంతో ఆ వసుదేవుని యొక్క మనస్సునందు ఆవేశించాడు. స బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథా రవిః దురాసదో అతి దుర్ధర్షః భూతానాం సంబభూవః. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైన తేజస్సు వసుదేవునిలో ప్రవేశించిందో ఆ వసుదేవుడు ఎలా ఉన్నాడు చూడటానికి అంటే ఆకాశంలో గ్రీష్మకాలంలో ప్రకాశించేటువంటి సూర్య భగవానుల్లా ప్రకాశిస్తున్నాడు. భ్రాజమానో యథా రవిః, బాగా కిరణాలతో ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క కాంతితో వెలిగిపోతున్నాడు ఆ వసుదేవుడు. పౌరుషం బిభ్రత్, ఆ విష్ణు సంబంధమైనటువంటి తేజస్సును, ఆ పురుషోత్తముని యొక్క తేజస్సును ధరించినటువంటి వసుదేవుడు సాక్షాత్తు సూర్యుని వలె ఉన్నాడు. దురాసదః అతి దుర్ధర్షః, ఎవరైనా సరే ఆ వసుదేవుని తేజస్సుని భరించలేనట్లుగా ఉన్నాడు. ఎవరు అతన్ని సమీపించలేకపోతూ ఉన్నారు, సహించలేకపోతూ ఉన్నారు. దుర్ధర్షః దురాసదః,
అంత గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ ప్రాణులన్నిటికన్నా కూడా గొప్పగా వెలుగొందుతూ ఉన్నాడు. భూతానాం అతి దుర్ధర్ష దురాసద సంబభూవ అని వసుదేవుని యొక్క ఆ తేజస్సుని వర్ణిస్తూ ఉన్నారు. తతో జగన్మంగళమత్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠాయధానందకరం మనస్తః. ఆ తరువాత ఆ దేవకీదేవి వసుదేవుని ద్వారా దేవకీదేవి యందు ఏ విధంగా పరమాత్ముడు ప్రవేశించాడు, ఆమె గర్భాన్ని ధరించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. ఆ విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో